నేను ఇక్కడ గంధపు చెక్క పౌడర్తో సోపును తయారు చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను గోట్ మిల్క్తో తయారు చేసిన సోప్ బేస్ తీసుకుంటున్నానండి. ఇక్కడ ఇలా ముక్కలుగా కట్ చేసేసుకుని ఈ ముక్కలన్నీ కూడా ఒక బౌల్లో వేసేసుకుని శాండిల్వుడ్ పౌడర్ని 4 స్పూన్లు వేసుకోవాలండి. ఇప్పుడు నేను 1 స్పూన్ అలోవెరా జెల్ కూడా వేసుకుంటున్నానండి. 1 స్పూన్ కొబ్బరి నూనె కూడా వేసుకుంటున్నానండి. 7 ఈ విటమిన్ ట్యాబ్లెట్స్ కూడా వేసుకుంటున్నానండి. కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేసుకుందామండి. స్టవ్ వెలిగించుకుని ఒక పెద్ద బౌల్ పెట్టుకుని దానిలో కొద్దిగా వాటర్ పోసుకుని ఆ వాటర్లో ఈ గిన్నెని పెట్టేసేసుకుని కరిగించేసేయాలండి. ఇలా కరిగించుకునే ఈ మిశ్రమాన్ని సోప్ మౌల్స్ తీసుకుని దానిలో వేసేసుకోవటమేనండి. అంతేనండి, శాండిల్వుడ్ సోప్స్ రెడీ అయిపోయినాయండి.